నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ వెస్ట్ గోదావరిలో ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకొచ్చింది సార్. ఏంటంటే ఒక మహిళకి పార్సిల్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే ఒక డెడ్ బాడీ. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది? ఈమెకి ఎందుకొచ్చింది అనే విషయం తెలియలేదు సార్. అయితే పోలీసులు అసలు ఎందుకు ఇలా జరిగింది? డెడ్ బాడీ ఈమె ఇంటికి ఎందుకొచ్చింది? ఈ డెడ్ బాడీ ఎవరిది అని చాలా పరిశోధన చేస్తున్నారు కానీ ఇంకా విషయం అయితే పూర్తిగా బయటికి రాలేదు సార్. అసలు ఆ విషయం ఏంటి? పూర్తి న్యూస్ చెప్పండి. ఇదొక ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ అండి. సినిమా స్టోరీ లాగా ఉంది. నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి క్రైమ్ స్టోరీ చూడలేదు. సో అది విచిత్రమైన ఉంది కానీ కొంతవరకు ఛేదించగలిగారు పోలీసులు. నిజానికి ఇది జరిగి కూడా 10 రోజులు దాటింది. కొంతవరకు ఛేదించగలిగారు కానీ ఇంకా పూర్తిగా అయితే కేసుని ఛేదించలేకపోయారు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఇది ఏం జరిగిందంటే ఒక వారం 10 రోజులకు ముందు వెస్ట్ గోదావరిలో ఉండి మండలంలో ఎండగండి అనే ఒక విలేజ్లో రేవతి అనే ఒక ఆమె ఉంది. ఆమె భర్తతో విడిపోయి 13 ఏళ్ళుగా, భర్త విడిపోవడం కాదు, భర్త తాగుడికి బానిసై అప్పులు చేసి ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడికో. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటుంది. ఆమె పేరు తులసి. సో తులసి అనే ఆమె ఒంటరిగా ఉంటుంది ఆ ఎండగండి విలేజ్లో. ఆమె ఇప్పుడు కొంత సంపాదించుకొని చిన్న ఇల్లు కట్టుకుంటుంది. ఆమె క్షత్రియ కమ్యూనిటీ. క్షత్రియ ఫౌండేషన్ అని అక్కడ ఒక ఫౌండేషన్ ఉంటుంది వెస్ట్ లో. ఆ ఫౌండేషన్ వాళ్ళకి ఈమె అర్జీ పెట్టుకుంది, ఇట్లా నేను ఇల్లు కట్టుకుని నాకు హెల్ప్ చేయండి అని. క్షత్రియ ఫౌండేషన్ వాళ్ళు పేద క్షత్రియ కుటుంబాలకి హెల్ప్ చేస్తుంది. అలాగా ఈమెకి ఆల్రెడీ ఆ ఇంటికి సంబంధించిన కొంత సామాన్లు, పెయింట్ డబ్బాలు అలాంటి పార్సల్లో పంపిస్తున్నారు. ముందుగా పార్సల్ రాకముందే వాళ్ళు మెసేజ్ కూడా వాట్సాప్ లో పెడతారు, ఇట్లా పెయింట్ డబ్బాలు ఒక 10 పంపిస్తున్నాము, రిసీవ్ చేసుకున్నాను. అలాగా ఈమెకు ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే మోటార్ అది పంపిస్తున్నాం పార్సల్, మీకు వస్తుంది అని. సో కరెక్ట్ గా ఈమె పార్సల్ వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఈమెమనుకునింది, ఆ మోటార్ అవన్నీ పంపించారేమో అనుకొని ఆ పార్సల్ ని విప్పితే అందులో ఒక డెడ్ బాడీ, అది కూడా కుళ్ళిపోయిన అవస్థలో ఉంది. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయి పక్కంటి వాళ్ళకి చెప్పింది. సో వాళ్ళు వచ్చి చూసారు, ఇదేమి దూరం, డెడ్ బాడీ రావడం ఏంటి పార్సల్లో, ఇది నేను ఎప్పుడే ఏం లేదు నా లైఫ్. సో పార్సల్లో డెడ్ బాడీ రావడం ఏంటి, సంబంధం లేదు, ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలియదు, సంబంధం లేదు. ఫస్ట్ ఏమో తన వెళ్ళిపోయిన భర్తదా అనుకునింది, కానీ ముఖం అయితే అర్థమవుతుంది ఆమెకి కుళ్ళినా కూడా. సో అది కాదు. సో పోలీసులకి చెప్పారు. పోలీసులు చూస్తే కూడా ఏమీ అర్థం కాలేదు. డెడ్ బాడీ ఎవరో ఆటో ఆ పార్సల్ డెలివరీ చేసిన అతన్ని అడిగితే ఎవరో ఒక ఎర్ర మాస్క్ వేసుకున్న ఒక మహిళ కారులో దిగి ఈ పార్సల్ని ఇచ్చింది అని ఆటో వాడు చెప్పాడు. సో ఆ కారు ఎవరిది అది ట్రేస్ చేయడం కష్టం అయిపోయింది, ఎందుకంటే సిటీలో ఉన్నట్టుగా ఎక్కడంటే అక్కడ CCTVలో ఉండవు కాబట్టి అది సాధ్యం కాలేదు. ఆటో వాడు ఇంకా అంతకంటే అతను ఏం చెప్పలేడు. సో డబ్బులు ఇచ్చి పలానా ఇంట్లో ఇచ్చాయంటే అతను ఇచ్చేసాడు. అతనికి ఏం తెలుసు దాంట్లో అది ఉందని. సో ఇక్కడ నుంచి పరిశోధన ప్రారంభించారు. అతని ఫోటో తీసి ముందు అతను చనిపోయినోడు ఎవడో తెలిస్తే మిగతా విషయాలు తెలుస్తాయి కదా అని చెప్పి ఫోటో తీసి మొత్తం ప్రచురించారు. అన్ని పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళ రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ మెథడ్ లో స్టార్ట్ చేశారు. చివరికి ఫైనల్ గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే కాళ్ళ గ్రామం అని ఉంది. ఆ గ్రామంలో బర్రె పర్లయ్య అనే ఒక కూలీ పని చేసుకునే వ్యక్తి. ఆయన ఒకప్పుడు డ్రైవర్ గా పనిచేశాడు. తర్వాత భార్యతో 2-3 ఏళ్లుగా భార్యతో విభేదాలు వచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఎక్కడ కూలీ పని దొరికితే అక్కడికి వెళ్తాడు, అక్కడే తిని పడుకుంటాడు, అలాగా ఉంటున్నాడు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు కానీ ఆయనకి సంబంధం లేదు. సో అలాంటి వ్యక్తి నిజానికి ఊర్లో అతనికి చాలా మంచి పేరుంది, ఎవరు జోరికి వెళ్ళడు, చాలా మంచి వ్యక్తి అనే పేరుంది. అతని డెడ్ బాడీ అని తెలిసింది. అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ పరిశోధన ప్రారంభించారు. ఇతన్ని ఎవరు చంపుండొచ్చు, ఇతనికి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా అనేది ఒకటి. అతన్ని చంపితే వీళ్ళకి ఎందుకు డెడ్ బాడీ పంపించారు, ఈ లింక్ ఏమన్నా ఉందా అని వీళ్ళు ఆ యాంగిల్ ఆలోచించారు. సో ఆ యాంగిల్ ఆలోచిస్తే ఇతన్ని ఒక కూలీ పనికి ఒక అతను పెట్టుకున్నాడు, శ్రీధర్ వర్మ అతని పేరు అనే విషయం వీళ్ళకి తెలిసింది. సో ఈ శ్రీధర్ వర్మ ఫోన్ నెంబర్ అది తీసుకుంటే అది ఫోన్ ట్రేస్ అవ్వట్లేదు. సో శ్రీధర్ వర్మని ఎతకడం మొదలు పెట్టారు. ఓహో, శ్రీధర్ వర్మని పట్టుకుంటే ఏమన్నా దీనికి తెలుస్తుందేమో, అతని దగ్గర కూలిపోయినాడు అంటున్నారు. ఎందుకంటే రాజు అనే అతన్ని, ఈ పర్లయ్య అనే అతన్ని, ఇద్దరిని వాళ్ళు కూలికి
పిలిచారు. ఈ రాజు చెప్పాడు నన్ను కూడా పిలిచారు, పర్లైన్ కూడా వాళ్ళు పిలిచారని పోలీసులకి. అలాగే వీళ్ళు ట్రేస్ చేయడం మొదలు పెడితే అక్కడ ఒక పక్క ఊరు ఒకటి ఉంది, తాళ్ళపాలెం అని. ఆ తాళ్ళపాలెం దగ్గర వీళ్ళు కారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ కారు ఏదైతే గుర్తుపట్టాడు కారు, మహిళ వచ్చింది కదా, ఆ కారు ఉంది అక్కడ. ఆ కారు నెంబర్ చూస్తే కారు 2 వీలర్ది అని తెలుసు, కార్ది కాదు అది, 2 వీలర్ నెంబర్. 2 వీలర్ అంటే ఈ శ్రీధర్ వర్మ. సో ఈ కారుకి శ్రీధర్ వర్మకి హత్యకి ఏదో సంబంధం ఉంది, డెడ్ బాడీకి అనేది అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడి నుంచి వీళ్ళు వెతుకుతున్నారు దీన్ని. ఇతను ఆ శ్రీధర్ వర్మ ఆ వెహికల్కి ఇచ్చిన అడ్రస్ లో లేడు. సో వెతికితే వీళ్ళకి అక్కడ ఎవరో కొత్తగా ఇక్కడ అద్దెకు దిగారు అనేది తెలిసింది. ఈ తాళ్లపాలెం అద్దెకు ముగ్గురు, ఒక భార్య భర్త చిన్న పాప అద్దెకు దిగారు అనేది విషయం తెలిసి కొత్తగా. సో కారు కూడా ఆ ఏరియాలో వదులున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆ ఇంటికి ట్రై చేస్తే శ్రీధర్ వర్మ దొరికాడు. సో శ్రీధర్ వర్మ పట్టుకుని పోయి విచారిస్తుంటే వీళ్ళకి దిక్కుదోచట్లేదు ఇప్పటికీ పోలీసులు, అతను ఏమి చెప్పట్లేదు. కానీ విషయాలు ఏం తెలుసాయంటే శ్రీధర్ వర్మ అనే వ్యక్తి ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆయనకి 3 పేర్లు 3 భార్యలు ఉన్నారు. మూడు పేర్లు ఏంటంటే శ్రీధర్ వర్మ, సుధీర్ వర్మ, సిద్ధార్థ వర్మ అని 3 పేర్లు పెట్టుకున్నాడు. వర్మ అతను అంటే క్షత్రియ కమ్యూనిటీ ఉన్నట్టున్నాడు. సో అతనికి పెద్ద భార్య పేరు మనకి ఎవరు రాయలేదు, చెప్పలేదు. రెండవ భార్య రేవతి, మూడవ భార్య సుష్మ. ఈ రెండో భార్య రేవతి వాళ్ళ అక్కే తులసి. ఈ శవం వచ్చింది రెండో భార్య అక్క ఇంటికే శవాన్ని పంపించాడు ఇతను. సో ఈ రెండో భార్య రేవతికి వాళ్ళ అక్క తులసి, ఎవరింటికైతే శవం వెళ్ళిందో తులసి, ఆమెకు మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి. సో ఈ ఆస్తి గొడవల వల్ల వీడేం ప్లాన్ చేశాడంటే ఇతను 3 భార్యలను కూడా ఒకరికొకరు తెలియకుండా మెయింటైన్ చేస్తాడు, ఎవరికి తెలియదు. ఒక దగ్గర ఏమో నాకు అక్వా చెరువులు ఉన్నాయని చెప్తాడు, ఇంకొకరి దగ్గర ఏమో నేను అక్వా ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఇలాగా రకరకాలుగా చెప్తున్నాడు. మళ్ళీ అతను బ్యాంక్ అకౌంట్లో 2 కోట్లు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా ఇప్పటి వరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. అతను ఏమన్నా స్మగ్లింగ్ లాంటివి, గాంజా వ్యాపారం ఏమన్నా చేస్తున్నాడా అనే యాంగిల్లో పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. అతనేమి చెప్పట్లేదు అంటారు. అది కూడా విచిత్రంగా ఉంది. అంటే మామూలుగా అయితే పోలీసులు కొడతారు, కొడితే ఎలాంటి వాళ్ళని చెప్తారు, వీళ్ళు కూడా కొట్టుంటారు మామూలుగా. మరి కొట్టారా లేకపోతే పోలీసులకు కూడా ఏమన్నా, వాడు 2 కోట్లు ఉండేవాడు పోలీసులకి 50 లక్షలు ఇలేడా, అట్లేమన్నా జరిగిందా తెలియదు మనకి. అంటే నేనేం పోలీసుల్ని తప్పు పట్టట్లేదు, జరిగే విషయం చెప్తున్నా. జనరల్ గా దీంట్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో నాకు తెలియదు కాబట్టి లంచం ఇచ్చాడని నేను చెప్పట్లేదు. పాజిబిలిటీస్ జనరల్ గా అలాగా ఎందుకు చెప్పలేదు అనే దగ్గర నాకు డౌట్ వస్తుంది. మామూలుగా అయితే వాళ్ళు తీవ్రంగా కొడతారు, కొట్టినా కూడా చెప్పని వాళ్ళు ఉండొచ్చు, కొరడుగట్టిన అరెస్టులు. కానీ మరి కొట్టారా నిజంగా వీళ్ళు, లేకపోతే అతని పలుబడి అవన్నీ చూసి లేకపోతే డబ్బు చూసి కొట్టలేదా తెలియదు. మొత్తానికి అతని నుంచి ఇంకా సమాచారం లేదు. ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే ఈ అతనికి డబ్బులు కావాలి, రేవతి ఆస్తి రేవతికి ఇవ్వలేదు వాళ్ళ అక్క, అందుకని శవాన్ని ఒకదాన్ని పంపించి ఆ శవాన్ని నువ్వే హత్య చేసావు అని ఆమెను బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగాలనేది తన ప్లాన్. అందుకోసం మరి హత్య చేయాలన్నా, శవం దొరకదా అంటే శవానికి ట్రై చేశారంట. ఎవరు? ఈ రేష్మ మూడో భార్య ఈయన కలిసి శవాన్ని ట్రై చేశారు. శవాన్ని ట్రై చేస్తే ఎక్కడ దొరకలేదు వాళ్ళకి. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఎవరినో ఒకరిని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. ఎవరిని చంపాలి అనుకుంటే వీళ్ళకున్న ఐడియా ఏంటంటే ఎవడో అంటే చిన్న స్థాయి కూలీ స్థాయి వాళ్ళని చంపేస్తే వాళ్ళు పెద్దగా పర్సూ చేయలేరు కాబట్టి వాళ్ళని, అందులో ఇద్దరిని ఐడెంటిఫై చేశారు, రాజు, ఈ పర్లయ్య. రాజుకేమో కొద్దిగా ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉందంట. సో వీళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంది, రాజుని కానీ హత్య చేస్తే ఫ్యామిలీ గట్టిగా నిలబడతారు కాబట్టి రాజు వద్దు. పర్లయ్యని స్టడీ చేస్తే పర్లయ్య ఫ్యామిలీతో దూరంగా ఉంటున్నాడు, విడిపోయాడు, వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఈయన చంపితే. కాబట్టి ఎవరు గట్టిగా ఈయన తరపున కేసును డీల్ చేయరు. ఇవన్నీ అతను కొంత కామన్ సెన్స్, ఇవన్నీ అండర్స్టాండింగ్, క్రైమ్ కి సంబంధించి అండర్స్టాండింగ్ ఉన్నాయి ఎవరికి, ఈ 3 పేర్ల వర్మకి. సో అతను స్టడీ చేసి ఏం చేశాడంటే ఈ పర్లయ్యని ఐడెంటిఫై చేసి అతని దగ్గర అతనికి మంచిగా మందు తాగిచ్చి వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. సుష్మా ఇంటికి మందు తాగారు. తాగిన కారు ఉంది ఇతనికి, ఈ వర్మకి. కారులో తీసుకెళ్ళి
ఒక రిమోట్ ప్లేస్ లో వాళ్ళ భార్య సహాయంతో చంపేసి ఆల్రెడీ రెండు శవపేటికలు కొన్నాడంట, కాఫిన్స్ 2 కొన్నాడు. మరి ఇద్దరిని హత్య చేయాలనుకున్నాడా, రెండోది ఎందుకు కొన్నాడో కూడా ఇప్పటి వరకు పోలీసులు బయట పెట్టట్లేదు. అట్లాగే చేతబడికి సంబంధించిన వస్తువులు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట. మరి తులసిని చేతబడి చేసి ఆమెను ఏమన్నా హామ్ చేయాలనుకున్నాడేమో తెలియదు. సో మొత్తానికి ఒక శవపేటికలో ఈ బాడీని పెట్టి ఈ మళ్ళీ ఏమో చంపడానికేమో 3వ భార్య, ఈ బాడీని ట్రాన్స్ఫర్ చేయడానికేమో రేవతి, ఎవరు తులసి వాళ్ళ చెల్లెలు 2వ భార్య. ఆమె ద్వారా ఆమెకి ఒక ఎర్రమాస కట్టించి కారు తీపిచ్చి ఆమె ద్వారా దాన్ని పంపించాడు. సో అట్లా 2 భార్యలు ఇతనికి హెల్ప్ చేశారు, ఒకరి తెలియకుండా ఒకరు. ఇతను అలాగా శవాన్ని ఆమెకు పంపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఆమె సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నాడంట. ఆమె కూడా ఇవంతా బిగినింగ్ లో చెప్పలే, శవం ఎందుకు వచ్చినా తెలియదని ఆమె చెప్తుంది. ఎందుకంటే ఇవన్నీ బయటకు ఎందుకని పోలీసులు చెప్పినాక ఆమె కూడా అసలు విషయాలు చెప్పింది. సో ఇది విషయం బేసిక్ గా. ఇప్పుడు ప్రశ్నలు ఏంటంటే వీడు 40 సిమ్ములు వాడాడంటండి ఈ ఆపరేషన్ మొత్తంలో. 40 సిమ్ములు అంటే కొంత క్రైమ్ నాలెడ్జ్ అయితే ఉంది అతనికి. ఇంత క్రైమ్ నాలెడ్జ్ ఉన్నోడు చంపినాక దొరికిపోతే కూడా పోలీసులను ఎలా మ్యానిపులేట్ చేయాలో కూడా తెలిసి ఉంటది. అందువల్ల కూడా మొత్తం సమాచారం రావట్లేదు. ఏదేమైనా అతను ఎందుకు చేశాడో తెలిసిపోయింది.